కోటరీ అంటే ఎవరు? ఎందుకు విజయసాయిరెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోయారు? రాజకీయాలు వదిలేశాను అన్నటువంటి విజయసాయిరెడ్డి గారు ఇప్పుడు మళ్ళీ రాజకీయాల్లోకి వస్తున్నాను అని ఎందుకు అంటున్నారో ఈ వీడియోలో కొంచెం క్లుప్తంగా తెలుసుకునే ప్రయత్నం అన్నది చేద్దాం. వీడియో అన్నది కొంచెం జాగ్రత్తగా వినండి, చూడండి. ఎందుకంటే చాలా విషయాలు నేను డైరెక్ట్గా చెప్పను, మీరే అర్థం చేసుకోవాలి. ముందు కోటరీ అంటే ఎవరు? ఈ విషయంలో మనందరం డైరెక్ట్గా మాట్లాడుకోవాలి. ఎక్కడ కూడా విజయసాయిరెడ్డి గారు ఫలానా వ్యక్తి కోటరీ అని చెప్పేసి అనలేదు. కాకపోతే ఆయన మాట్లాడేది సజ్జల గారి గురించని డైరెక్ట్గా ఇక్కడ అర్థమవుతుంది. సజ్జల గారిని విజయసాయిరెడ్డి గారు టార్గెట్ చేస్తున్నారు. ఇది ఇప్పటిది కాదు, ఇది ఎప్పటి నుంచో కోపం అన్నది ఉన్నది. వాళ్ళిద్దరికి మధ్యలో కొన్ని ఇష్యూస్ అన్నవి ఉన్నవి. కాకపోతే ఆ ఇష్యూస్ వల్ల సజ్జల గారిని ఈరోజు విజయసాయిరెడ్డి గారు టార్గెట్ చేస్తున్నారు అని చెప్పేసి కొంతమంది నిపుణులు భావిస్తున్నారు. మరి కోటరీలో కేవలం సజ్జల గారే ఉన్నారా అంటే లేదండి, ఇంకా ఉండొచ్చు. వైవి సుబ్బారెడ్డి గారు కూడా ఉండొచ్చు, పెద్దిరెడ్డి గారు కూడా ఉండొచ్చు. కాకపోతే ఇక్కడ విజయసాయిరెడ్డి గారు టార్గెట్ చేసేది మాత్రం నో డౌట్ సజ్జల గారినే. వేరే వాళ్ళని విజయసాయిరెడ్డి గారు టార్గెట్ చేస్తున్నట్టు ఇక్కడెక్కడ కనిపించట్లేదు. కాకపోతే ఎందుకు విజయసాయిరెడ్డి గారు ఈరోజు సజ్జల గారిని టార్గెట్ చేస్తున్నారు అన్నటువంటి విషయం మీకు అర్థమవ్వాలి. నేను ఒక చిన్న స్టోరీ చెప్తానండి. ఇది సజ్జల గారి గురించి కాదు, ఇది జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఒక స్టోరీ. ఈ స్టోరీలో పేర్లు ఏమీ నేను చెప్పను, కాకపోతే స్టోరీ అన్నది నిజం. ఒకానొక సమయంలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక నాయకుడు, వైసీపీకి సంబంధించినటువంటి ఒక నాయకుడు ఒక చోట, ఒక ప్రాంతం నుంచి కొంతమంది ఇండస్ట్రియలిస్ట్ దగ్గర కొంత సొమ్ము, కొంత డబ్బు అన్నది, అది కూడా చిన్నది కాదు, చాలా పెద్ద మొత్తంలోనే డబ్బు అన్నది ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళని బెదిరించి డబ్బు అన్నది తీసుకొని వస్తున్నాడు, ప్రయాణం చేస్తున్నాడు. ముందు ఆ నాయకుడు ఒక కారులో ప్రయాణం చేస్తుంటే వెనకాల డబ్బు అన్నది ఇంకో కారులో వస్తుంది. ఆ ప్రయాణం దాదాపుగా 3-4 గంటల ప్రయాణం. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారి దాకా చేరింది. జగన్మోహన్ రెడ్డి గారు డైరెక్ట్గా ఆ నాయకుడికి ఫోన్ చేసి, నీకు 2 గంటల సమయం ఇస్తున్నాను, ఆ డబ్బు తీసుకున్న వాళ్ళకి మళ్ళీ తిరిగి చేర్చవలసిన బాధ్యత నీది. 2 గంటల్లో నువ్వు ఆ డబ్బు అనేది తిరిగి చేర్చకపోతే రాజకీయంగా నీకు సమాధి కట్టేస్తా అన్నాడు. ఇది నిజంగా జరిగింది. ఇమ్మీడియట్గా ఆ నాయకుడు ఆ డబ్బుని ఎక్కడి నుంచి అయితే తీసుకున్నాడో మళ్ళీ వాళ్ళకి తిరిగి చెల్లించి అక్కడి నుంచి అవునన్నా నేను ఇచ్చేశాను అని చెప్పేసి ఒక అక్నాలెడ్జ్మెంట్ కూడా ఇచ్చాడు. ఈ స్టోరీ ఇప్పుడు నేను ఎందుకు చెప్పా? ఇందులో సజ్జల గారు లేరు, ఇందులో ఇక్కడ మనం చూసుకుంటే విజయసాయిరెడ్డి గారి పేరు మీరు చెప్పలేదు. మరి ఈ స్టోరీ ఎందుకు చెప్పారంటే జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్ చెప్పడానికి నేను ఈ స్టోరీ చెప్పా. జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి వ్యక్తి ఆయన తినడు, ఎవరిని తినియడు. ఇది జగన్మోహన్ రెడ్డి క్యారెక్టర్. చాలా మొండి వ్యక్తి, నిజాయితీగా నిలబడతాడు, నిజాయితీ కోసం దెబ్బలాడేసుకుంటాడు. మన పర అన్న భేదాలు ఉండవు జగన్మోహన్ రెడ్డి గారికి నిజాయితీ విషయంలో. ఇది ఆయన క్యారెక్టర్. కాకపోతే సజ్జల గారి క్యారెక్టర్ కూడా ఆల్మోస్ట్ ఆల్ జగన్మోహన్ రెడ్డి గారి క్యారెక్టర్కి చాలా దగ్గరగా ఉంటుంది, చాలా అంటే చాలా దగ్గరగా ఉంటుంది. జగన్మోహన్ రెడ్డి గారు ఎలాగైతే ప్రజలని న్యాయంగా, ప్రజలకి రావాల్సినటువంటి, ప్రజలకి దక్కవలసినవి ఏవైతే ఉంటాయో అవి దక్కాలి అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ఆశిస్తారో, అలాగే సజ్జల గారు కూడా అనుకుంటాడు, ఆశిస్తాడు, ప్రజల కోసం పనిచేస్తాడు. కాకపోతే సజ్జల గారి పరిస్థితి ఏంటంటే, మామిడి పండ్లు ఉన్న చెట్టు ఉంటుంది కదా, అది పరిస్థితి. అంటే జనరల్గా చెట్టుకి పండ్లు ఉంటే రాయి దెబ్బలు అన్నవి అది సహజం. అది సజ్జల గారికి ప్రతి చోట జరిగింది. సజ్జల గారు క్లియర్గా చెప్పాలంటే, ఇక ఏది దాచుకోకుండా చెప్పాలంటే, ఆయన నిస్వార్థంగా జగన్మోహన్ రెడ్డి గారి దగ్గర పనిచేస్తున్నటువంటి ఒక చాలా దగ్గరి మిత్రుడు అని చెప్పాలి జగన్మోహన్ రెడ్డి గారికి. ఈ నెంబర్ 1, నెంబర్ 2, నెంబర్ 3, నెంబర్ 4 జోళ్ళకి నేను పోను, కానీ నెంబర్ 1 నుంచి నెంబర్ 10 దాకా సజ్జల గారే, నెంబర్ 1 నుంచి నెంబర్ 10 దాకా పెద్దిరెడ్డి గారే, నెంబర్ 1 నుంచి నెంబర్ 10 దాకా వైవి సుబ్బారెడ్డి గారే. ఇట్లా అందరూ కూడా నెంబర్ 1 నుంచి నెంబర్ 10 వరకు, ఎవరు తక్కువ ఎవరు ఎక్కువ కాదు. కానీ సజ్జల గారి విషయంలో ఒక విషయం ఏంటంటే, ఆయన బాధ్యతల్ని తీసుకుంటాడు, బాధ్యతల్ని తీసుకుని ఆ బాధ్యతల్ని నెరవేరుస్తాడు, ఆ బాధ్యతల కోసం కష్టపడతాడు. ఎప్పుడు తన వైఫల్యాలని పక్క వాళ్ళ మీద నూకడు, ఎప్పుడు తన క్రెడిట్ అన్నది తాను తీసుకోవాలని చెప్పేసి ఆత్రం పడడు. ఇది లీడర్షిప్ క్వాలిటీ సజ్జల గారిలో ఉన్నది. మీలో చాలామందికి తెలుసు, నేను కూడా సజ్జల గారిని ఎన్నికలు జరిగిన తర్వాత విమర్శించా.
ఎన్నికల్లో జగన్మోహన్ రెడ్డి గారి ఓటమిలో సజ్జల గారి పాత్ర అని చెప్పి నేను కూడా వీడియోలు చేశా. నేను ఇందాక చెప్పాను కదా, ఏదైతే చెట్టుకి పండ్లు ఉంటాయో రాయి దెబ్బలు ఆ చెట్టుకి తగులుతాయి. అందులో ఒక రాయి వేసిన వాడిని నేను కూడా. కానీ దాని తర్వాత సజ్జల గారిని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేశాను నేను. ఏదో ఆయన్ని పొగడాలనో ఏదో అనో ఏం కాదులేండి, కానీ ఆయన్ని పొడితే బొక్క నాకు వచ్చేది ఉంటుంది. కానీ విషయం అన్నది క్లారిటీగా నాకు అర్థమైంది ఏంటంటే, ఈ వ్యక్తి రెస్పాన్సిబిలిటీ తీసుకునేవాడు. ఈ వ్యక్తి ఫలానా పని నాది, ఫలానా పని నీది అని ఆలోచించాడు. తనకి ఒక పని అన్నది దక్కితే ఆ పనిని ఎలాగైనా పూర్తి చేయాలి అని చెప్పేసి మనస్తత్వం సజ్జల గారిలో ఉంటుంది. సో ఆ కారణంగా పనులని త్వరగా పూర్తి చేయడము, లేదంటే రెస్పాన్సిబుల్గా చేయడము, లేదా పనులు మీదేసుకొని చేయడము, ఆ కారణంగా ఎప్పటి నుంచో విజయసాయిరెడ్డి గారికి సజ్జల గారికి కొంత టగ్ ఆఫ్ వార్ అన్నది ఉన్నది. ఇక 2024లో ఎన్నికల్లో ఓటమి తర్వాత కొంత ఓటమి ఎందుకు జరిగింది అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు కొంత అందులో టెన్షన్లో ఉండే, అంటే కారణాలు ఏంటి తెలుసుకోవాలని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు అనుకున్నాడు. ఆ క్రమంలో నాయకులని పిలవడము, నాయకుల్ని ప్రశ్నించడము, ఎక్కడ తప్పు జరిగింది అని కొంత మందలించడము అందరినీ చేసిండు జగన్మోహన్ రెడ్డి గారు. అందరితో మాట్లాడిండు. కాకపోతే ఆ సమయంలో విజయసాయిరెడ్డి గారిని కూడా ఒక మాట, ఎందువల్ల ఈ ఓటమి అనేది జరిగింది అని చెప్పేసి క్వశ్చన్ చేయడం అన్నది జరిగింది. ఆ క్వశ్చన్ చేసే క్రమంలో కావాలని సజ్జల గారు రెచ్చగొట్టారు జగన్మోహన్ రెడ్డి గారిని అని విజయసాయిరెడ్డి గారు అనుకొని ఉంటాడు. నేనేం అక్కడ లేను, నేనేం చూడలేదు, అనుకుని ఉంటాడు. కానీ ఈ పరిస్థితి అందరికీ ఇదే జరిగింది. అందరినీ ప్రశ్నించడు జగన్మోహన్ రెడ్డి గారు, కేవలం సజ్జల గారినే ప్రశ్నించడు అన్నది కాదు. ఇది ఒక ఎత్తు. నన్ను ప్రశ్నిస్తారా అని చెప్పేసి ఇక్కడ విజయసాయిరెడ్డి గారు పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోయారని ఒకటి. ఇక రెండో ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, విజయసాయిరెడ్డి గారు కొన్ని పనులు, అంటే ఒక రాజకీయ నాయకుడిగా చేయకూడని పనులు చేశారని, పెద్ద మొత్తంలో వైజాగ్లో భూదందాలు చేశారని చాలామంది ఆయన మీద ఆరోపణలు చేశారు. ముఖ్యంగా ఒక చిన్న ఇష్యూ మీకు గుర్తుంటే, కొన్ని రోజుల కింద, అంటే పాత విషయమే, ఒక మహిళ ఒక గవర్నమెంట్ ఎంప్లాయ్ ఉద్యోగిని ఏదో ఇష్యూ ఒకటి వచ్చింది. సో ఆ ఇష్యూలో కూడా ఆయన ఏదో భూదందాలు చేశారని చెప్పేసి కొన్ని విషయాలు బయటపడ్డాయి. ఆ విషయం జగన్మోహన్ రెడ్డి గారి దాకా చేరిందని, ఆ విషయం వల్ల జగన్మోహన్ రెడ్డి గారికి కొంత కోపం అన్నది వచ్చిందని, అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు ఆయనని, అంటే మన విజయసాయిరెడ్డి గారిని మందలించారని, అందువల్ల విజయసాయిరెడ్డి గారు పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోయారు అని చెప్పేసి కొంతమంది అంటుంటారు. ఇక నెక్స్ట్ వచ్చేసి ఇంకో కారణం కూడా ఉంది. ఏంటి ఆ కారణం అంటే, విజయసాయిరెడ్డి గారు బాధ్యతలు తీసుకునే అంశంలో ఆయన కొంత వెనకడుగు వేస్తాడని, క్రెడిట్ తీసుకునే అంశంలో కొంత ముందు ఉంటాడని చెప్పేసి చాలామంది అంటుంటారు. అందులో నిజం ఉందా లేదా అన్నది మనకు తెలియదు. ఒక చిన్న అంశం చెప్పాలి. ఢిల్లీలో ఒకానొక సమయంలో, చక్రం తిప్పే సమయంలో విజయసాయిరెడ్డి గారు కొంత తన పాత్రని తను క్రాస్ చేసి బీజేపీతో చాలా క్లోజ్గా ఉండడము, ఈవెన్ రఘురామకృష్ణరాజు గారు అప్పుడు, ఆయన తెలుసు కదా మీకు, ఆయన ఎంపీగా ఉన్నాడు, ఆయనను కొంత అక్కడ ఢిల్లీలో తొక్కడము. సో ఆ కార్యక్రమాలు, జగన్మోహన్ రెడ్డి గారు చెప్పని పనులు కూడా ఈయన చకచకా చేసుకొని రావడము, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం కాకుండా బీజేపీ కోసం ఎక్కువ పనిచేయడం అనేది అప్పట్లో చాలా విషయాలు వచ్చినాయి. అందులో మందలించారు అని చెప్పేసి ఇదొక కారణం అని కూడా చెప్తున్నారు. సరే, ఏదేమైనప్పటికీ కూడా విజయసాయిరెడ్డి గారు పార్టీ వదిలి వెళ్ళిపోవడం అన్నది అది ఆయన సొంత నిర్ణయం. కానీ ఒకసారి పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత పార్టీ ఎవరినైనా సరే మీదేసుకోదు. అది ఎవరైనా సరే, ఎంత క్లోజ్. షర్మిల గారిని తీసుకోండి, ఉదాహరణ చెప్తాను నేను. షర్మిల గారు ఎవరు? జగన్మోహన్ రెడ్డి గారి సొంత చెల్లెలు, సొంత రక్తం. షర్మిల గారు పార్టీ వదిలిపెట్టి వెళ్ళిపోతేనే ఇక్కడ ఎక్కువగా పట్టించుకున్న వాళ్ళు, లేదా ఎక్కువగా బాధపడిపోయి అది చేసిన వాళ్ళు లేరు. అట్లాంటిది విజయసాయిరెడ్డి గారు వెళ్ళిపోతే అంతగా బాధపడిపోయి పార్టీ రెండు ముక్కలుగా చీరిపోద్ది అనుకోవడం అన్నది అది మూర్ఖత్వము. కాకపోతే పార్టీని వదిలిపెట్టి వెళ్ళిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి గారు అంటే చాలా గౌరవం ఉన్నట్లు నిన్న విజయసాయిరెడ్డి గారు మాట్లాడారు. లిక్కర్ స్కామ్లో జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర ఏం లేదు, అసలు ఆయనకి తెలిసే ఉండదు, తెలిస్తే ఇలాంటి విషయాల్ని ఆయన ఎప్పుడు కూడా సహించడు అని ఒక మాట విజయసాయిరెడ్డి గారు అన్నారు. ఆ మాటని మీరు ఇందాక నేను ఒక స్టోరీ చెప్పాను మీకు, దాంతో మీరు పోల్చుకోవాలి. ఎప్పుడు కూడా ఎవడన్నా చెడు పని చేస్తున్నాడంటే జగన్మోహన్ రెడ్డి గారు సహించాడు. ఇది ఆయన నైజం. ఒక్క సెకండ్ కూడా సహించాడు. తెలిసింది, సాక్ష్యాలు ఆధారాలు ఉన్నాయి, కథ వాడు అది పవర్లో ఉన్నా అంతే, పవర్లో లేకపోయినా అంతే.
సొంత వాళ్ళనే వదిలిపెట్టాడు, సొంతంగా ఆయన సొంత రక్తాన్నే వదిలిపెట్టలేదు, ఇక బయటి వాళ్ళని వదిలిపెడతాడు. సరే, ఈ అంశాలను పక్కన పెడితే విజయసాయి రెడ్డి గారు నాకు రాజకీయాలు వద్దు, నేను పోయి ఆడనో పొలాలలో ఏదో వ్యవసాయం చేసుకుంటాను అని చెప్పేసి సంవత్సరం మాయమైండు. కరెక్ట్గా ఈ నెల సంవత్సరం పూర్తయింది. సంవత్సరం తర్వాత ఇప్పుడు మళ్ళీ తిరిగి వచ్చి లేదు మళ్ళీ నేను రాజకీయాల్లోకి వస్తున్నా అన్నాడు. ఇక్కడ ముఖ్యమైనటువంటి అంశం ఒకటి మనం మాట్లాడుకోవాలి. ఏంటి ఆ అంశం అంటే, బీజేపీలోకి వెళ్ళను అన్నాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళను అన్నాడు, జనసేనలోకి పోనన్నాడు, టీడీపీని అయితే మొత్తానికి అడ్జస్ట్ పడేసిండు. వెళ్ళడమేమో కానీ చంద్రబాబు నాయుడు గారిని చాలా విమర్శించిండు, కాంగ్రెస్ని కూడా విమర్శించిండు. అంటే ఈ ఎగ్జిస్టింగ్ పార్టీలన్నింటినీ విమర్శించిండు, ఎక్కడికి వెళ్ళను అంటున్నాడు, కానీ నేను రాజకీయాల్లోకి వస్తా అంటున్నాడు. ఇక్కడ కొంతమంది భావించేటటువంటి విషయం ఏంటంటే, విజయసాయి రెడ్డి గారు ఆయన సొంత పార్టీ ఒకటి పెట్టబోతున్నారు, సొంత కుంపటి ఒకటి పెట్టబోతున్నారు అని చెప్పేసి, కుంపటి అంటే తప్పుగా అనుకోకండి, అన్ని కుంపట్లే, ఆ కుంపట్లలో ఇదో కొత్త కుంపటి పెట్టబోతున్నారని చెప్పేసి కొన్ని విషయాలు, వార్తలు అనేవి వస్తున్నాయి. సరే, అందులో నిజాలు ఉన్నాయా అంటే అవును, అది నిజమే. 3-4 నెలల కింద ఆయన ఏదో పార్టీ రిజిస్టర్ చేశారని అంటే చేశారా, పార్టీ పేరేంటి, ఆ డీటెయిల్స్ ఏంటి, ఆ జోలికి వెళ్ళకండి అని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఆ కొత్త పార్టీ ఆయన పెట్టబోతున్నారు, ఆ కొత్త పార్టీ అన్నది రెడ్డి సామాజిక వర్గాన్ని టార్గెట్ చేయబోతున్నది. చాలా పెద్ద పెద్ద వ్యక్తులు, రెడ్డి సామాజిక వర్గానికి చెందినటువంటి కోటీశ్వరులు, కోట్లకి పడగలెత్తినటువంటి వ్యక్తులు కొంతమంది ఇక్కడ విజయసాయి రెడ్డి గారికి వెనకాల ఉండి కొత్త పార్టీ పెట్టిస్తున్నారని చెప్పేసి అంటున్నారు. అందులో ఎంత నిజం ఉంది అన్నది మనం చూడాలి. ఎందుకంటే ఈ 25వ తారీఖు తర్వాత చెప్తానన్నాడు ఆయన. మరి 26వ తారీఖు 26 జనవరి మంచి రోజు, మరి ఆ రోజు ఏమన్నా అనౌన్స్ చేస్తారా ఏంటా అన్నది నాకైతే తెలియదు. కానీ కొత్త పార్టీ పెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇక్కడ ఇంకో విషయం కూడా మీరు అబ్జర్వ్ చేయాలి, గమనించాల్సింది. నిన్న ప్రెస్ మీట్లో విజయసాయి రెడ్డి గారు చంద్రబాబు నాయుడు గారిని దారుణంగా విమర్శించిండు. సరే, కాంగ్రెస్ పార్టీని కొంత విమర్శించిండు. విమర్శించింది ఎవరిని అంటే కేవలము బీజేపీని, ఇటు మన జగన్మోహన్ రెడ్డి గారిని. సరే, జనసేన గురించి అయితే ఆయన అసలు మాట్లాడలేదు, వేరే సంగతి. విమర్శించకుండా పాజిటివ్గా మాట్లాడాడు బీజేపీ ప్లస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇద్దరి గురించి. సో ఫ్యూచర్లో బీజేపీతో కలిసి రాజకీయం చేసేటటువంటి ఒక స్కోప్ ఉండాలి అని చెప్పేసి బీజేపీని స్టాండ్ బైలో పెట్టుకున్నాడని, నెక్స్ట్ ఫ్యూచర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతో కలిసి ఆయన సొంత పార్టీ రాజకీయాలు చేసుకునే ఒక కార్యక్రమం కూడా జరిగే అవకాశం ఉందని నిపుణులు మాట్లాడుతున్నారు. అంటే ఒక కొత్త పార్టీ పెట్టి వైసీపీతో కలిసి కంటెస్ట్ చేసే అవకాశం కూడా లేకపోలేదు. సరే, ఈరోజు మనం చెప్పలేము, అట్లెందుకు చేస్తాడు జగన్మోహన్ రెడ్డి గారు. సమయం, కాలం అన్నది ఏమైనా చేయొచ్చు. కాలం చాలా బలమైంది. కాంగ్రెస్ పార్టీనే వదిలిపెట్టి వచ్చింది ఆ కుటుంబం. కాంగ్రెస్ పార్టీ అంటే చాలా ఇష్టం వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి, మీ అందరికీ తెలుసు. సో సమయం, ఆ టైం వచ్చినప్పుడు ఏం జరుగుతుందో మనకు తెలియదు. మరి ఈయన బీజేపీతో వెళ్ళే అవకాశం ఉంది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీతోనూ వెళ్ళే అవకాశం. అందుకే వీళ్ళిద్దరి గురించి నిన్న చాలా పాజిటివ్గా మాట్లాడాడు. జగన్మోహన్ రెడ్డి గారి గురించి అయితే చాలా పాజిటివ్గా మాట్లాడాడు. ఆ జగన్మోహన్ రెడ్డి గారి మనసులో అది ఉంది, ఇది ఉంది, నా గురించి అది చేశారు, ఇది చేశారు, జగన్మోహన్ రెడ్డి గారు మంచి వ్యక్తి, జగన్మోహన్ రెడ్డి గారికి తెలిసి లిక్కర్ స్కామ్ జరగలేదు అని చెప్పేసి చాలా పాజిటివ్గా మాట్లాడాడు. బీజేపీ గురించి కూడా, నరేంద్ర మోదీ గారి గురించి కూడా చాలా పాజిటివ్గా మాట్లాడాడు. ఏది ఏమైనప్పటికీ కూడా రాజకీయాల్లో, రాష్ట్ర రాజకీయాల్లో ఒక కొత్త పార్టీ అనేది వచ్చే అవకాశాలు పెద్ద ఎత్తున కనిపిస్తున్నాయి. మరి ఆ పార్టీ వస్తుంది, ఆ పార్టీ నిలబడుతుందా అంటే నిలబడే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఎందుకు కనిపిస్తున్నాయి అంటే, ఒక పార్టీ ఈరోజు నిజాయితీగా మనం మాట్లాడుకుంటే నిలబడాలి అంటే కావాల్సింది ప్రజాదరణ అని మనం అందరం అనుకుంటుంటాం. కాదండి, డబ్బు. ఒక వ్యక్తి దగ్గర పార్టీని నిలబెట్టగలిగేంత డబ్బు ఉంటే చాలు, ఆ పార్టీ నిలబడుతుంది. అందులో సందేహమే లేదు. మీరు అడగవచ్చు, ప్రజాదరణ లేకుండా ఓట్లు ఎట్లా వస్తాయని. పార్టీ నిలబడితే పార్టీలోకి కొంతమంది నాయకుల్ని లాక్కొస్తారు, డబ్బులు ఇచ్చి కొనుక్కొస్తారు, పార్టీని నిలబెట్టుకుంటారు. నాయకులందరూ ఒక చోట ఉన్నప్పుడు ఆటోమేటిక్గా పార్టీ అనేది నిలబడుతుంది. ఈరోజు డబ్బుంటే చాలు, అన్నీ సాధ్యమే. సో విజయసాయి రెడ్డి గారు కనుక ఒక కొత్త పార్టీ పెడితే అవకాశాలు అయితే మంచిగా ఉన్నాయి ఆయనకి, అందులో ఎట్లాంటి సందేహం లేదు. చివరిగా ఒక చిన్న విషయం మీ అందరికీ చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారికి, విజయసాయి రెడ్డి గారికి జరిగినటువంటి ఒక కన్వర్జేషన్ అన్నది జరిగింది అని చాలామంది అంటుంటారు. నేనేం అక్కడ లేను, మళ్ళీ చెప్తున్నా. ఏంటి ఆ కన్వర్జేషన్ అంటే, న్యూస్ ఛానల్ పెడతాను అని విజయసాయి రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పినట్లుగా. ఎందుకంటే మనందరికీ తెలుసు,
టీడీపీ వాళ్ళ దగ్గర అటు ఇటు పోయి మొత్తం ఒక 10-12 డజన్ ఛానళ్ళు ఉన్నాయి చేతిలో. అట్లాంటిది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దగ్గర కేవలం సాక్షి ఒకటి ఉంది. నేను ఒక న్యూస్ పేపరు, ఒక ఛానల్ పెడతాను అని ఎప్పుడో విజయసాయిరెడ్డి గారు అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు పెట్టొద్దు అని విజయసాయిరెడ్డి గారిని ఆపారు అని చెప్పేసి అంటూ ఉంటారు. మరి అందులో నిజం ఎంతుందో తెలియదు. కాకపోతే అప్పటి నుంచే విజయసాయిరెడ్డి గారి మనసులో ఒక చిన్న విషయం అన్నది, అంటే జగన్మోహన్ రెడ్డి గారు నన్ను ఆపడం ఏంటి అని చెప్పేసి ఒక కోపం అన్నది పెంచుకున్నారు. దానికి కూడా కారణం సజ్జల గారే అని చెప్పేసి ఆయన నమ్మారని చెప్పేసి అంటుంటారు. అందులో నిజం ఎంతుందో మనకు తెలియదు. ఏది ఏమైనప్పటికీ కూడా ఒక చిన్న ప్రశ్న మిమ్మల్ని అడుగుతాను. విజయసాయిరెడ్డి గారు పార్టీ పెట్టడం వల్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టం జరుగుతుందా, లాభం జరుగుతుందా? ఈ ప్రశ్నకి తప్పకుండా కమెంట్ రూపంలో సమాధానం చెప్పడం మాత్రమే కాదు, ఈ వీడియోని ఒక లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఇక మన ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు థ్యాంక్ యూ వెరీ మచ్. జై హింద్.